ఆ రోజులు గుర్తుపెట్టుకుని నువ్వు ఉంటావా? ఓ వెళ్తున్నట్టు మాట పద్దాక మన కల్లోకి వచ్చేదా? ఎవడు ఇంటి పక్కన ఉండి ఎవడైనా చచ్చిపోతే ఆడొచ్చి ఆ ముందు రాత్రి వచ్చి మరి రేపు పొద్దున్న చచ్చిపోతానంటూ నువ్వు అక్కడ ఉంటావా ఇంట్లో? అందుకని ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఇంట్లో చచ్చిపోతే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. మనోళ్ళు ఏంటో చిత్రంగా ఉంటాయని మన పనులన్నీ సాంప్రదాయాలు అన్నీ ఏంటో అర్థం కాదు. మన చర్చిలో కాదులే, చర్చిలో ఆవిడ ఇంటికాడ చచ్చిపోయింది. ఇంటికాడ ఆ కార్యక్రమం అయిపోయింది, ప్రార్థన పెట్టుకున్నారు. మొత్తానికి ఓ ఫోటో పెట్టారు, ఆ ఫోటో ఓ శాలువ కప్పారు. నన్ను ప్రార్థన చేయమన్నారు. ఫోటోకి నేనేం ప్రార్థన చేస్తాను, దానికి ఏం చేయాలి ప్రార్థన ఏమో వాళ్ళు అడిగారు. చేయకపోతే వాళ్ళు లేని పెద్ద చేసిన తర్వాత ఆ శాలువ నన్ను తీయమంటున్నారు. ఆ ఫోటో ఆవిష్కరణ నేను ఎందుకు చేస్తాను, మీరు చేసుకోండి అన్నా. నేను వాళ్ళ మనవరాలు అంటది, మా అమ్మకి మీరంటే పేణం అండి, మీరే తీయండి. నేనంటే పేణమా? తాత అంటే పేణం కదా. నన్ను ఇప్పుడు ఆ వయసులో నన్ను ఇష్టపడ్డమేంటి? అలా కాదే గారండి, మరి ఏంటి మీరు తీసుకోండి అన్నాను. నేను అట్టు కాదండి, మీరంటే చాలా ఇష్టం. సర్లే కానీ అని చెప్పి తీసి గుండు జళ్ళు మంది. ఆ ఫోటోలు కూడా బలి పెడతారు, ఇట్టుందా మా అమ్మ. ఎందుకు వచ్చిన ఫోటోలు అర్థం కాదు. సరే 4 మాటలు వాక్యం చెప్పేసి ఆ దేవిని అన్నాను, దేవి అన్నం తీసుకురమ్మా, కొంచెం తినేసారు, మొదలు నేను పోతాను, నేను రైట్ కోట ఉందాను. ఇప్పుడు పల్లెటూరుని కదా, నా మాట ఎలా ఉంటుంది, కొంచెం తీసుకొచ్చారు భోజనం. అలా తీసుకొచ్చి నా ప్లేట్ నా బెంచ్ దాకా వచ్చి ప్లేట్ అలా వెళ్ళిపోయి ఫోటో ముందు పెట్టారు ప్లేటు. నేను దేవిని పిలిచా, దేవి దా ఇట్రా అన్న. ఏంటి అన్నయ్య? ఏంటి ప్లేట్ అక్కడ పెట్టా, నేను కదా అడిగాను అన్న. మా అమ్మకి అసలు మటన్ అంటే చాలా ఇష్టం అన్నయ్య, మా అమ్మకు మటన్ అంటే బోళ్ళు ఇష్టం అని. సరే ఏడోకు, తింటుందా? నువ్వు పెట్టావు కదా, నా మనవరాలు పెట్టింది కదా అని చెప్పి ఇలా చూడండి ఒకసారి. నా మనవరాలు పెట్టింది కదా అని చెప్పి నీ మీద ప్రేమతో పైనుంచి అలా కిందకి దిగొచ్చి ఫోటోలోంచి ఇలా చేయి బయటకు పెట్టి తింటే నువ్వు ఉంటావా? పక్కన ఫోటో నీది కాదు, 9వ రోజు కూటం మళ్ళీ సేమ్ కూటం నేనే పెట్టాలిగా. ఏమండి మనవాళ్ళు ఏంటో వాళ్ళకే తెలియాలి. సరే నాకెందుకు వచ్చిన తలనొప్పిలేండి అంటే నేను చెప్పడం గల కారణం ఏంటంటే, ఆ కరోనాకి సంబంధించి ఎవరైనా ఇక్కడ బంధువులు ప్రాణాలు కోల్పోయాయి గుర్తు చేస్తే మళ్ళీ ఇబ్బంది పడతారని చెప్పి చెలోక్తి కోసం ఈ మాట మాట్లాడడం తప్ప నేను వ్యంగ్యంగా మాట్లాడలేదు. ఓకే, ట్రై టు అండర్స్టాండ్ మీ. కొంతమంది ఆ బాధలో అది గుర్తొచ్చేస్తుంది. ఇలాంటి పరిస్థితి. మనుష్య జ్ఞానం మనిషిని ఎక్కడ తీసుకెళ్ళింది? రోగాల వైపా? మనుష్య జ్ఞానం మనిషికి మరణాన్ని ఇచ్చిందా అంటే అవుననే చెప్పాలి. ఆ తర్వాత ఒక్కసారిగా రష్యా దేశం ఉక్రెయిన్ దేశం యుద్ధం చేసి కొన్ని చిన్న పిల్లలు కొన్ని వేల మందిని చచ్చిపోయారు. రక్షణ శాఖ మంత్రికి వచ్చిన గొడవ, ఏమన్నా అధ్యక్షుడికి గొడవ, ఒక వర్గానికి మరొక వర్గానికి వచ్చిన గొడవల్లో కొన్ని వేల మంది చిన్నపిల్లల ప్రాణాలు. దానికి గల కారణం మనిషి కనిపెట్టిన వెపన్స్ కారణం కాదా? ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలో ఇరాన్లో ఇప్పుడు తీసినటువంటి సైన్స్ వచ్చే ముందు ఈ ఇంటి దగ్గర జస్ట్ ఒక్కసారి యూట్యూబ్ ఆన్ చేస్తే దాంట్లో వచ్చిన మాట, అభంశోభం తెలియనటువంటి 51 మంది పిల్లలు చచ్చిపోయారు. చిన్న విషయమా 51 మంది అంటే? తల్లిదండ్రులు తెలుసుద్ది ఆ బాధ, ఆ కష్టం. ఆ ఫోటోలు విడుదల చేశారు ఇరాన్ వాళ్ళు. ప్రపంచ ఆ దేశాలకి ఐక్యరాజ్య సమితి కొన్ని ఫోటోలు పంపించారు. ఏమండి అసలు ఎంత భయాందోళనతో కూడిన పరిస్థితులు. వెపన్స్ కారణం కాదా? ఇది మనిషి కనిపెట్టలేదా? సరే అంత పెద్ద జ్ఞానం వద్దులేంది, 2 తీసేయండి. అసలు ఇప్పుడు మన అందరి చేతుల్లో ఏముంటుందో సర్వసాధారణంగా కొంచెం చెప్పండి. ఎవడన్నా బైబిల్ అంటాడు అనుకున్నాను నేను. ఫోన్ లేకపోతే జీవితం లేదు ఇప్పుడు. ఆ విషయాన్ని పక్కన పెడితే నాకు ఎందుకు కానీ, ఏమండి ఇక ఫోన్ వచ్చిన తర్వాత కాదని ఈ మాట ఎవరైనా చెప్పగలరు? ఒకసారి ఆలోచించి వినండి. ఎన్ని సంసారాలు పాడైపోతున్నాయి. మొబైల్ ఇంట్లోకి వచ్చిన తర్వాత భార్య ఉండగా మరొక భార్యతో, భర్త ఉండగా మరొక భర్తతో, నాకు ఇంకా పెళ్లి కాలేదు, నేను ఇట్లా చేయకూడదనే ఆలోచన లేకుండా ఈ మొబైల్ ఒక కేంద్ర బిందువుగా మార్చబడిపోయి, ఏమంటే చదువుకుంటున్న పిల్లల యొక్క చదువుని, జ్ఞానాన్ని, పవిత్రతని నాశనం చేసేయలేదా? చేతుల్లోకి వచ్చేసిన తర్వాత ఎంత పాపం చేతుల్లోకి వచ్చేసింది అనిపిస్తుంది ఈరోజు నేడు. ఈ మాటలు చెప్తే ఇంకా ప్రేరేపించబడతారేమని భయంతో కొన్నిసార్లు చెప్పడానికి భయం వేసేస్తుంది. ఇది విన్న తర్వాత కొంతమంది అది ప్రాక్టికల్గా చేయడానికి ప్రయత్నం చేస్తారని కొంచెం భయం. ఎన్నో కౌన్సిలింగ్స్లో కూర్చున్నాను నేను. 8th క్లాస్ అమ్మాయి చూడకూడనటువంటి అశ్లీలమైన దృశ్యాలు చూసేటువంటి సైట్కి అలవాటు పడిపోయింది. అసలు వాళ్ళ అమ్మ పడి ఏడ్చేస్తుంది. ఎవడో పంపించాడంటే ఇక అక్కడి నుంచి ఎడిక్ట్ అయిపోయింది అంతే. ఆ గూగుల్ హిస్టరీ అంతా తీస్తే మొత్తం టోటల్గా కరోనా టైంలో ఈ ఫోన్ చేతులకు వచ్చిన తర్వాత టోటల్గా కనీసం 8 నెలలు, 7 నుంచి 8 నెలలు ఈ పిల్ల అలవాటు అయిపోయింది. జస్ట్ షీ వాజ్ స్టడీయింగ్ 8th క్లాస్. భయంకరమైన పరిస్థితులు.
కనీసపు మినిమం కూడా జ్ఞానం లేకుండా 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఆ తర్వాత చేయొచ్చని అర్థం కాదు, కనీసం ఇది నేను చేయకూడదు అని ఆలోచన లేకుండా ప్రేమ కలాపాలు. వాట్సాప్ వచ్చిన తర్వాత, ఇన్స్టాగ్రామ్ వచ్చిన తర్వాత, ఫేస్బుక్ మెసెంజర్ వచ్చిన తర్వాత ఎంత దగ్గర అయిపోయిందో ప్రజలకి, ఎంత జ్ఞానంగా ఉన్నారో పిల్లలు ఈ రోజునాడు. ఎంత భయంకరమైన జ్ఞానం. నేను దాన్ని జ్ఞానం అన్నాను కానీ కాదు. రోజు ఇన్స్టాగ్రామ్లో పిల్ల మెసేజ్ చేస్తుంది, వాళ్ళ అన్నయ్య ఎదుగుతుంటే ఇన్స్టాగ్రామ్ కనిపించట్లా, ఎన్నాళ్ళు బట్టి ఎదుగుతుంటే కనిపించట్లా. కారణం ఏంటంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు డిలీట్ చేసి వెళ్ళిపోతుంది, మళ్ళీ వస్తే మళ్ళీ అంటే ఎంత అప్డేట్ అయిపోయారో. జ్ఞానం ఉందంటే నేనంటే నా వెర్షన్లో జ్ఞానం లేదు వీళ్ళకి. ఏమనుకోబాగేట అన్నా నేను 20 సంవత్సరాల క్రితం ఇక్కడ ఉన్న పెద్దోళ్ళు నిజమో కాదు ఒక మాట చెప్పండి, 20 years క్రితం నాలాంటోడు ఎవడని ఇంటికి వచ్చి, అమ్మా మీ అమ్మగారు ఉన్నారా మీ నాన్నగారు ఉన్నారా అని అడిగామనుకోండి, వెంటనే ఇంట్లోంచి వచ్చే స్పందన ఏంటో చెప్పనా, కూర్చోండి, కొంచెం మంచినీళ్ళు తాగండి, కొంచెం మజ్జిగ తాగండి, ఇంతేనా? 20 సంవత్సరాల ముందు అవునా కాదా? ఇప్పుడు అడగండి, ఇంటికెళ్ళి మీ నాన్న ఉన్నాడా, ఏమో, మీ అమ్మ ఎక్కడికి వెళ్ళింది తెలీదు, ఎప్పుడు వస్తారు ఏమో. నేను ఒక ఇంటికి వెళ్ళా వేరే పని మీద, ఇడు నన్ను చూడలా, బండి మీద ఉన్నాను నేను, బండి మీద ఉండి రాణక్క పిలుస్తున్నా, రణకా బట్ హార్నెస్ రణకా అంటే ఎవరో అంటున్నాడు లోపల నుంచి. ఇలా గుమ్మ దగ్గర కూర్చున్నాడు, ఆ కూర్చొని ఎవరో వీడికి పిల్లల సిస్టర్కి వచ్చేసినట్టు బాబు అనుకున్నాను నేను. నాకు ఆ ఫోన్ కనిపించట్లేదు, ఇట్లాగంటే నేను గబగబ దిగి ఇడికి ఏమైనా అయిపోయిందని వెళ్ళి చూస్తే ఇటు గేమ్ ఉన్న 10 నిమిషాల్లో కనీసం ఫోన్ పక్కన పెట్టి రాలేదాడు. ఎడిక్ట్ అయిపోయి ఎంత ఇరిటేట్ అయిపోతున్నారో. ఫోన్ తీసుకుంటే మనిషికి వచ్చినట్టు వచ్చేస్తుంది ఒక్కొక్కటి కోపం, సేమ్ మనిషికి వచ్చినట్టు. ఫోన్ తీసుకోవడానికి అమ్మ ప్రయత్నం చేసిందా అంతే వచ్చేస్తాను, చెప్పానుగా మనిషికి వచ్చినట్టు, మామూలు కాదు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఏంటో అర్థం అట్లా మనిషికి వచ్చినట్టు వచ్చేస్తుంది వీడికి. ఫోన్ తీసుకుంటే చాలు, రాత్రులైనా పగలైనా సరే ఎట్ట చూస్తున్నాను నా ఎంక, రారా కూటమైనా నీ సంగతి చూస్తాం మేమన్నట్టు. ఏమండి అర్ధరాత్రులు అమ్మా నాన్న పడుకున్న తర్వాత జాగ్రత్తగా ఫోన్ తీసేసి దుప్పటి మూసుకెట్టుకుని భయంకరంగా చెలోక్తికి చెప్తున్నా సరే ఎంతమంది దీనికి ఎడిక్ట్ అయిపోయి దీని ద్వారా సంసారం. నేను సెన్సెక్స్ చెప్తున్నాను, మన ఈ మధ్యకాలంలో తీసిన 2023 నుంచి 2024 ఫిబ్రవరి వరకు తీసిన సెన్సెక్స్లో ఒక సర్వేలో తేల్చిన విషయం ఏంటంటే విడాకులు తీసుకునే భార్య భర్తలు 51% విడాకులు తీసుకోవడానికి మొట్టమొదటి కారణం మొబైల్. కాదని ఎవరు చెప్పలేరు, మీకు తెలుసు ఆ విషయాలు. సంసారాలు పాడైపోయి, కుటుంబాలు పాడైపోయి, జీవితాలు పాడైపోయి ఎంతమంది భయంకరమైన దుస్థితులకు వెళ్ళిపోతున్నారు. మనిషి జ్ఞానం మనిషిని ఇటే తీసుకెళ్తుందంటే అవుననే చెప్పాలి. మనిషి జ్ఞానం మనిషికి మరణాలు, మనిషి జ్ఞానం మనిషిలో ఏమండి జబ్బులు, మనిషి జ్ఞానం వల్ల ప్రపంచానికి భయంకరమైన ఆర్థిక నష్టం, ఆర్థిక మాంద్యం, ప్రపంచానికి భయంకరమైన కార్యాలు. మనిషి జ్ఞానం చేత సెల్ ఫోన్ వచ్చిన తర్వాత కుటుంబాల్లో సమాధానం తగ్గిపోయి ఎంత భయంకరమైన కార్యాలకు ఎడిక్ట్ అయిపోయారో. అదే అంటున్నాడు పౌలు గారు మాట్లాడుతూ, బాబు మీరు అంటున్నారు కదా నా దేవునిది వెరితనమని, కానీ మనుష్య జ్ఞానం మనిషిని రోగాల వైపు, మనుష్య జ్ఞానం మనిషినేమో జబ్బుల వైపు, మనుష్య జ్ఞానం మనిషినేమో ఏమండి చావు వైపు, మరణం వైపు, మనుష్య జ్ఞానం మనిషిని అపవిత్రత వైపు, వ్యభిచారం వైపు, జారత్వం వైపు, విడాకుల వైపు, భయంకరమైన పరిస్థితుల వైపు తీసుకుని వెళ్ళిపోతుంటే నా దేవుని వెర్రితనమైన పిలువబడుతున్న సిలువ ద్వారానే ఏమండి నరకా నుంచి విడిపించబడి, పాపా నుంచి విడిపించబడి, వ్యభిచారం నుంచి విడిపించబడి, జారత్వం నుంచి విడిపించబడి, మనిషి పరిశుద్ధపరచబడి పరలోకానికి వెళ్ళే మార్గం ప్రపంచంలో ఏదని ఉందనంటే యేసుక్రీస్తు వేయబడిన సిలువ తప్ప మరొకటి లేదని చెప్పడానికి ఏం సంకోచం లేదు. కొట్ట 2 చేతుల పైకి అయితే చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి. కాదని ఎవరు చెప్పగలరు? చూడటానికి అది వెరితనంగా కనిపించవచ్చు, కానీ మనుష్య జ్ఞానం కంటే జ్ఞానం కలది. మనుష్య జ్ఞానం మనిషిని నరకం వైపు, ఏమంటే జబ్బుల వైపు, రోగాల వైపు, ఈ రోజు నాడు భయంకరమైన పరిస్థితుల వైపు తీసుకుని వెళ్ళిపోతుంటే వెర్రితనమని పిలువబడుతున్న సిలువ ఒక్కటే పాపాన్ని నుంచి విడిపించి మనిషిని పరలోకం తీసుకెళ్లే మార్గం. సిలువ తప్ప మరొకటి లేదు అని చెప్పడానికి సంకోచం లేదు. 2 చేతుల పైకైతే యేసుకోసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. నా దేవుని నామానికి మహిమ మాత్రమే కలుగునుగాక. ఏమండి ఇక్కడ ఎవరైనా ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఈ క్షణం వరకు ఏదైనా పాపం చేసి, అవిధేయత చేసి,
నేను చేసింది పాపం అని మీ మనస్సాక్షి గద్దిస్తూ ఉండగా నన్ను కూడా క్షమిస్తాడా దేవుడు, నా పట్ల కూడా కార్యం చేస్తాడని అంటే బంగారం లాంటి మాట 103 కీర్తనలు అంటారు ఆయన. దైవజనుడు పాడుతూ స్తుతిస్తూ దేవుని ఆరాధన చేస్తూ ఏమనంటే, తూర్పుకి పడమరకి ఎంత దూరమో, ఆమేన్ చెప్పండి, తూర్పుకి పడమరకి ఎంత దూరమో మన పాపాలు అంత దూరం చేస్తాడట. మరొక విషయంలో ఉంటుంది, ఆయన ఎన్నటికీ నీ పాపాలు జ్ఞాపకం చేసుకోడట. అది మనమైతే ఏమంటాం, నీ పేరేంటి మర్చిపోయాను, స్వాతి వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనుకోండి, ఊరికనే నన్ను నోరారా అని అని పిలుచుద్దుతాను. వాళ్ళ ఇంటికి వెళ్ళి మా ఆడబడి ఆ పిల్ల ఇంటికి వెళ్తే నా పక్కన ఉన్న వాళ్ళకేమో చికెన్ కర్రీ చేసి, నాకు మాత్రం ఏదిలేండి మామూలు చెప్తున్నా, సాంబార్ వేసింది అనుకోండి, ఖచ్చితంగా ఆ అమ్మాయి మా ఇంటికి వచ్చినప్పుడు నాకు గుర్తొస్తుందా గుర్తురాదా? మీరేంటి పెద్ద గుర్తురానట్టు చెప్తున్నారు. పెళ్ళిళ్ళకి ఎక్కడికైనా ఎవరి ఇంటికి పెళ్ళికి వెళ్ళేటప్పుడు ముందు పుస్తకం తీస్తారు, ఆడు ఎంత ఇచ్చాడు 200, ఆడి 500 ఫిక్స్ అవుతాడు. వీడు 200 ఇట్టేసరికి ఆడికి 300 సార్లు ఆడు బతుకు మన పిల్లకి వచ్చి 200 ఇట్టాడు అని అనుకోరా? అబద్ధం చెప్పానా? ఏమండి, గుర్తొచ్చేస్తుందా గుర్తురాదా? ఖచ్చితంగా గుర్తొచ్చేస్తుంది. మహానుభావుడు దేవుడు, మహాత్యం కలిగిన దేవుడట. ఒక్కసారి క్షమాపణ అడిగి పాపాలు క్షమించబడితే మరి ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోడట ఆయన. ఆమేన్. దయచేసి సేవకునికి 2 చేతులు జోడించి దండం పెట్టి చెప్తున్నమాట, ఇట్స్ మై వెరీ స్పెషల్ రిక్వెస్ట్ యు ఆల్. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే దేవుని వాక్యానికి విరోధంగా పాపం చేస్తూ ఉంటే, ఒకవేళ ఈ రాత్రి మాటలు వింటుండగా ఈ పాపం ద్వారా వచ్చిన శాపం కుటుంబాలు ఏలుబడి చేస్తుండగా, నన్ను క్షమించునైనా, నా పాపాన్ని పరిహరించునైనా, నా జీవితంలో ఘనమైన కార్యాన్ని చేయని ఒక్క మాట అడగగలిగితే, మీ ముందు కనిపించే నేను, మీకు ఎవ్వరికి తెలియదు, ఇక్కడ కూర్చున్న ఎవరికి తెలియదు నా సంగతి. జేమ్స్ అన్న ప్యాడ్స్ వాయిస్తున్న అన్నకి మాత్రమే ఒక 70% వరకు తెలిసి ఉండొచ్చు. వాక్యానికి విరోధస్తుని నేను ఒకప్పుడు, సంఘానికి విరోధస్తుని, నాలాంటోడు ఇక్కడ ఎవ్వడు లేడనుకోవాలి. ఇది నిజం. ఎంత భ్రష్టత్వం అంటే, నేను ఇక చేసిన పాపాలకు అంతులేక, ఏమండి చివరిగా చెప్పుకునే మాట ఏదైనా ఉందనంటే, నా వల్ల మందిరానికి వచ్చే 21 మంది మందిరానికి మానేశారు. నా వల్ల, నేను చేసిన పాపాన్ని బట్టి, నేను చేసిన అవిధేయతను బట్టి. ఎంత భయంకరమైన భ్రష్టత్వం ఎక్కడ ఉండదు కదూ. నా శరీరాన్ని నేను పాడు చేసుకోవడం మాత్రమే కదా, క్రీస్తు శరీరం అనే సంఘం నా వల్ల పాడైపోయింది. 21 మంది మందిరానికి మాన్పించేసిన భ్రష్టుని నేను. నోటంట ముక్కంట రక్తం కారే జబ్బోటి వచ్చింది. 3 హాస్పిటల్ తిప్పారు మా నాన్న, తీసుకొచ్చి చర్చిలో పాడేశారు. ఇగో చైర్స్ మీద కూర్చొని అక్కడక్కడ కూర్చున్న పెద్దోళ్ళు కొంతమంది, అంత వయసులో ఉన్న 72 మంది, ఇప్పుడు 12 మంది బ్రతుకున్నారు. లాస్ట్ ఇయర్ వరకు 13 ఉండేవాళ్ళు. మన ఈ మధ్యన షారునమ్మ గారు అని చెప్పి ఒక ఆవిడ చనిపోయింది. ఏమండి 12 మంది ఇప్పుడు ఉన్నారు, అప్పట్లో 72 మంది. వాళ్ళు నా కోసం ఉపవాసం ఉండి 40 రోజులు ప్రార్థన చేశారు. 38వ రోజు రాత్రి దేవుడు నన్ను దర్శించి సిలువ రక్తం చేత కడిగి పవిత్రపరిచి ఆయన మాట్లాడిన మాట చెప్పిన, నాకు వేరుగా ఉండి నువ్వేమీ చేయలేవు. దైవ సాక్షిగా చెప్తున్నా, క్రీస్తు నామం పేరిట ఆనబెట్టి. అప్పటి వరకు ఇది బైబిల్లో వాక్యం అని నాకు తెలియదు యథార్థంగా. మీకు అర్థమై ఉండాలి, నేను బైబిల్ పట్టుకుని చెప్తున్న మాట ఇది. నాకు తెలియదు ఆ మాట బైబిల్లో ఉందని. మా నాన్న ఇట్లాంటి టేబుల్ దగ్గర మోకరించి ప్రార్థన చేస్తుండగా మా నాన్న దగ్గరికి వెళ్ళి, నాకు ఇట్లా నింపడుతుంది ఏంటి, నాకు వేరుగా ఉండి నువ్వేం చేయలేవనే మాటలు ఏమైనా పడుతున్నాయి ప్రతిసారి. ఏంటి మాటలు ఏంటని అడిగితే, మా నాన్న ఏడ్చి నన్ను గట్టిగా పట్టుకున్నాను, ఆల్రెడీ దేవుడు నాకు చూపించాడు నువ్వు చచ్చిపోతావని. ఇక నేనేం చేయలేవు. ఇప్పుడు ఏం అడుగుతున్నాను తెలుసా నాయన, నేను చెప్పినా నా కొడుకు నమ్మడాడు. వాడు సంఘానికి విరోధస్తుడైపోయాడు, ప్రార్థనకి విరోధస్తుడైపోయాడు. బహిరంగ సభల్లో చెప్పుకోకూడదు నా పరిస్థితి, ఎందుకంటే మళ్ళీ విమర్శించినట్టు అవుతుంది. ఎంత భయంకరమైన భ్రష్టత్వం. ప్రతి గురువారం సాయిబాబా గుడికి వెళ్ళి భజన చేశాను నేను. పెచ్చిష్టం నాకు. నేను ఆయన్ని విమర్శించను అసలు. నేను ఎవరి పూజలు వాళ్ళవి, ఎవరి దేవుళ్ళు వాళ్ళ దేవుళ్ళు, ఎవరి ఘనత వాళ్ళది, ఎవరు చేసే పూజలకి ఖచ్చితంగా వాళ్ళ ధర్మం. కానీ నేను చేశాను ఆ పని. మందిరానికి వచ్చేవాళ్ళు, పాస్టర్ గారు అబ్బాయి ఏంటి ఎడదయ్యారయ్యాడు, మేమందరమే వాళ్ళు వదిలేసి ఇక్కడికి వస్తుంటే పాస్టర్ గారు అబ్బాయి ఎక్కడికి వెళ్తున్నాడని చెప్పి నా ప్రవర్తన బట్టి 21 మంది కుటుంబాలు, 21 మంది 6 కుటుంబాలు ఏమనుకోపకండి ఇట్ట అన్నానండి. క్షమించి వినండి ఈ మాట, మనస్ఫూర్తి క్షమాపణ అడిగి చెప్తున్నాను. పెద్ద కాపులు అంటారు మా ఊళ్ళో, వాళ్ళు నా ప్రవర్తన బట్టి మందిరానికి మానేశారు. ఇంకా 2-3 కారణాలు. భయంకరమైన శాపం నా మీదకి వచ్చింది. అది దృష్టిలో పెట్టి మా నాన్నగారు, వాడికి చెప్పు నాయన, వాడు వినట్లేదు, నేను చెప్పినా సరే దేవుడి పేరు అడ్డం పెట్టుకుని అడ చెప్తావు అని నన్ను అంటాడు, నువ్వే మాట్లాడు అని దేవుడికి చెప్పమని చెప్పాను రా. దేవుడు నీతో మాట్లాడాడు. నాకైతే చచ్చిపోతావని చూపించాడు, నీకు ఒక అవకాశం ఇచ్చాడు దేవుడు. అదేంటో తెలుసా, నాకు వేరుగా నువ్వేమీ
చేయలేవు అని చెప్పాడు కదా. దాని అర్థం ఏంటంటే నాతో కలిస్తే నిన్నేమైనా చేయగలని చెప్పాడు దేవుడు. చెయ్యి, ప్రార్థన చేయరా, పోయేదేముందంటే. అప్పుడు ఆ రోజు చేసిన పని దేవుడి మాటలు వింటున్నాడు సర్వశక్తిమంతుని దేవుడు. అందరితో పాటు కలిసి అప్పుడే మొదలెట్టాను ప్రార్థన. ఒకటే ప్రార్థన, బతికితే నీ సేవ చేస్తాను, బతికించు, బతికితే నీ సేవ చేస్తాను. దేవుడు ప్రార్థన ఆలకించాడు. అనేక మంది చేసిన ప్రార్థన. మొదటిగా దేవుని మహాకృప, పరిశుద్ధుడు ప్రార్థన పడే మా నాన్న చేసిన ప్రార్థన, సంఘస్థులు మీలాంటి ఏమంటే తల్లులు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి ఆ రాత్రికి రాత్రి ముట్టి స్వస్థపరిచాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ప్రభు తన సేవకు పిలిచాడు. ఎందుకు పనికిరాని నన్ను, ఇంకా బాగా చెప్పాలంటే మీతో చప్పట్లు కొట్టించుకుని ఈ ప్రాంతానికి వచ్చి వాక్యం చెప్పేంత అర్హత అయితే 100% నాకు లేదు. 99.9% కాదు, 100% లేదు నాకు. నాకు తెలుసు నేనేంటో, నాకు మాత్రమే తెలుసు. ఈరోజు దేవుడు నన్ను ఆశీర్వదించి 9 దేశాలు వెళ్ళి వాక్యం చెప్పే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. భ్రష్టుణ్ణి నా వెనకాలే ఐ డోంట్ హ్యావ్ ఎనీ సపోర్ట్. మా అన్నలో లేకపోతే నా కుటుంబంలో ఉన్న వాళ్ళు ఎవ్వరు సపోర్ట్ లేదు నాకు. ఒక్క పాట ప్రపంచాన్ని తెలుగు క్రైస్తవ్యాన్ని ఒకలాంటి ఉర్రోతులోగించిన ఉద్యోగం తీసుకొచ్చే పాటను దేవుడు నా చేతులతో రాయించాడు. నీ కృపలేని క్షణం, నీ దయలేని క్షణం, నేను ఊహించలేని యేసయ్యా అనే పాటను రచించింది నేనే. దేవుడిచ్చిన పాట నాకు అదే. ఆ పాట ద్వారానే నేను ప్రపంచానికి పరిచయం అయ్యాను. 64 సంఘాలు కట్టే కృపను దేవుడు ఇచ్చాడు. 53 మంది సేవకులను దేవుని శ్రేష్టమైన పరిచర్య కొరకు సిద్ధపరిచే అవకాశం దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు మరలా బైబిల్ సెమినార్స్ పెట్టుకుంటూ అనేక మంది పిల్లల్ని ప్రోత్సహించి ఇంచుమించు ఇప్పటికి 158 మంది సేవకులుగా అయ్యి అనేక ప్రాంతాలకి పంపించాలని కృపను దేవుడు నాకు ఇచ్చాడు. ఎవరు నేను? భ్రష్టుని, వాక్యానికి విరోధస్తుని. నన్ను దేవుడు మార్చి ఈ రోజునాడు ఏమండి ఎక్కడికి వెళ్ళినా నా పేరు వినబడుతుంది. ఏ ప్రాంతంలో చూసినా ఒక 10 వాల్ పోస్టర్ చూస్తే ఖచ్చితంగా ఒక వాల్ పోస్టర్ నా పేరు కనిపి. నేను అట్లాంటి కాదు, అంత అర్హత నాకు లేదు. దేవుడు కృప ఇచ్చాడు, ఉన్నతంగా దేవుడు ఆశీర్వదించాడు. ఈ రాత్రి మీతో కూడా చెప్తున్నా, అన్నా నాలాంటి భ్రష్టుణ్ణి క్షమిస్తే, ఇలా వచ్చి నా ముందు కూర్చుని దేవుని వాక్యం వింటున్న మిమ్మల్ని దేవుడు క్షమించడా? ఆ తర్వాత దేవుడిచ్చే ఆశీర్వాదం ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాను నేను. సంఘానికి విరోధస్తున్న నన్నే దేవుడు క్షమించి ఈ స్థాయిలో ఉంచితే, ఇక్కడ కూర్చొని ఆశీర్వాదకరమైన మాటలు, దేవుని మాటలు వింటూ ఆసక్తిగా ఆటంకం లేకుండా వింటున్నారు కదా, అసలు మీకు ఇచ్చే ఆశీర్వాదం ఇంకెంత ఉంటుందో మీరు ఆలోచించవచ్చు. క్షమాపణ అడగండి, నిశ్చయముగా నా దేవుడు క్షమించునుగాక. ఆమెను చెప్పండి గట్టిగా. ఆయన తర్వాత రాయబడిన మాట, ఆయన తన గుడారపు మాటున దాస్తాడట. ఒకటి ప్రార్థనలకు ఇస్తాడు, రెండవది పరిశుద్ధపరుస్తాడు, మూడో మాట చివరి మాట జ్ఞాపకం చేస్తా అంటాను. దేవుడట మనల్ని, ఆయన ధైర్యం, దావీదు గారి ధైర్యం ఏంటో తెలిసిన, మందిరం ఉందనే ధైర్యం అంటున్నాడు ఆయన. దేవుని మందిరం, గుడారం అంటే పదానికి అర్థం అదే. చెప్పడానికి సమయం లేదు కాబట్టి గవగవ ఈ మాటలు చెప్తున్నా. గుడారపు మాటును నన్ను దాచాడు ఆయన, మందిరం ఉందనే ధైర్యం. ప్రియులారా, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ప్రతి ఆదివారం రక్షణ పొందారు, కొంతమంది మారు మనసు పొందారు. మందిరానికి వెళ్ళడానికి మాత్రం ఎన్ని ఆటంకాలు పెట్టుకుంటున్నారు. నా సందేశానికి ఇంకొక 10 నిమిషాలు, మహా అయితే 5 to 10 minutes ఆపేస్తాను సందేశాన్ని నేను. దేవుని మందిరం ఎంత ప్రాముఖ్యమైనది. కొంతమంది ఎందుకు మానేస్తారనంటే, మందిరానికి మానేసే వాళ్ళు ఎక్కువగా చెప్పే కారణాలు, ఆడు సరిగ్గా ఉన్నాడా, వీడు సరిగ్గా ఉన్నాడా, వీడు మంచిగా లేడు, ఆడు మంచిగా లేడు, పాడేవాడు సరిగ్గా లేడు, వాయించేవాడు సరిగ్గా లేడు, చెప్పేవాడు సరిగ్గా లేడు అని చెప్పి మందిరానికి మానేస్తున్నారు. నేను ఒక మాట చెప్తాను, నేను ఒకవేళ చెప్తున్న దైవజనుడే పాపం చేస్తే, అది నేనైనా ఇంకెవరైనా, నేనైనా మరి ఎవరైనా సరే, దేవుని చేతిలోంచి సృష్టింపబడిన ఆదాముకి దిక్కు లేకుండా పోయింది. నేనెంత, ఇంకొకడైనా ఎవంత దేవుడికి క్షమించడు ఎవరిని. దేవుడు ఎవరిని క్షమించడు. సేవకుడని చెప్పి పోన్లు అనుకోడు దేవుడు. ప్రియులారు, ఈ మాట వింటున్నారు, వినట్లేదు. యేసుక్రీస్తు ప్రభు వెన్నంటే ఉండి 3.5 సంవత్సరాల పాటు సేవ పరిచయం చేసిన యోధా ఇస్కరియోతుకే దిక్కు లేకుండా పోయింది. కాబట్టి సేవకుడు మంచోడు కాదు, వాడు మంచోడు కాదు, వీడు మంచోడు కాదు అని ఉద్దేశంతో మీరు మందిరానికి మానద్దు. దేవుడు ఎవరిని క్షమించడు. సేవకు దూరం అవ్వద్దు, పరిచర్యకు దూరం కావద్దు. ఎన్ని లోపాలు కనిపించినా మానవులు కాబట్టి ఎన్ని లోపాలు ఉండొచ్చు. మనం చూడాల్సింది ఎవరినో చెప్పినా, వాక్యంలో రాయబడిన మాట, విశ్వాసమునకు కర్తయు, చెప్పండి, దాన్ని కొనసాగించేవాడనైనా యేసు వైపు చూచుతూ. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరి వైపు చూస్తూ? వెస్లీ వైపు చూస్తా కాదక్క, యేసు వైపే. మనం ఎవరి కోసం వెళ్ళాలంటే యేసయ్య కోసమే. ఆరాధించాల్సింది ఆయన్నే, ఘనపరచవలసింది ఆయన్నే, హెచ్చించవలసింది ఆయన్నే. ఆయన చూస్తూ పౌలు గారు నేర్పిన క్రమం ఇది, అపోస్తుల క్రమం. బాబో, విశ్వాసుని కర్త యేసయ్యే, చెప్పండి, దాన్ని కొనసాగించేవాడు యేసయ్య. మరి ఎవరిని చూసి వెళ్ళాలి? యేసు వైపు చూచుచు. ఆయన వైపు చూస్తే మన పందెంలో ఓపికతో పరిగెట్టాలి, పక్కనోళ్ళు కాదు. ఎవరిని బట్టి దేవుని మందిరానికి దూరం అయిపోయావో, ఏ వ్యక్తిని బట్టి సంఘానికి దూరం అయిపోయావో,
ఏ పరిస్థితులు బట్టి దూరం అయిపోయావో. కొంతమంది ఉంటారు, నాకు ఇటు జరగలేదండి, అటు జరగలేదండి, అందుకని మానేశానండి అంటారు కొంతమంది చిత్రంగా. మరి కొంతమంది ఉంటారు, వీళ్ళు మానేస్తారు, సరే వీళ్ళు మానేస్తే సరే, వీళ్ళు వెళ్ళరు, వెళ్ళేవాళ్ళని వెళ్ళనివ్వరు. అదో బ్యాచ్ ఉంటుంది గుళ్ళో. మేము పల్లెటూరు కదండి, మా నాన్నగారి దగ్గరికి నా సేవ పరిచయ ప్రారంభ దినాల్లో ఒక కోడిని తీసుకొచ్చారు. అమ్మ కోళ్ళు తెలుసా? అంతరిక్షవాసుల్లో చూస్తున్నారు. కోళ్ళే? వాట్ డూ మీన్ మీ కోళ్ళు పాస్టర్ గారు? వీ డోంట్ నో అబౌట్ కోళ్ళు అన్న చూస్తున్నారు ఏంటనే? కోళ్ళు తెలియదమ్మా? నాటుకోళ్ళు, కోళ్ళు తింటారుగా చికెను, అదే పోన్లే అమ్మ. ఓ నాటుకోడిని జాతి పెట్టని తీసుకొచ్చారు. తీసుకొచ్చి నేరుగా తీసుకొచ్చి మా నాన్న చేతులు పెట్టి ఒక ఆవిడ అంది, మీలాంటి విశ్వాసం కూడా ఐగురు జాతికి పెంచిన జాతి పెట్ట, ఇది గుడ్లు బోళ్ళు గుడ్లు ఎట్టేద్దే, పెట్టిన గుడ్లన్నీ పొదిగేద్దాయి గారు, మంచి గుడ్లు ఎడద్ది, దీని జాగ్రత్త. మా నాన్నగారు మా ఇష్టం. కోళ్ళు అంటే నల్ల పెట్టిది, ఏమండి మంచి బొద్దుగా ఉంటుంది, మంచి వయ్యారంగా నడుస్తుంది అది. నిజం సరే అని చెప్పి పెంచుతున్నారు మా నాన్నగారు. సంవత్సరానికి 21 గుడ్లు ఎట్టేసింది అది. పెట్టిన గుడ్లని పొదిగేసింది, పొదిగిన గుడ్లని పిల్లలు ఎట్టేసింది. మరి మా పల్లెటూరులో ఆ క్రమం ఉంటుంది. ప్రథమ ఫలాలని చెప్పి మొట్టమొదటికి ఇంట్లో పుట్టినని తీసుకొచ్చి గుళ్ళో ఎత్తుంటారు. అలాగే వాళ్ళకు కూడా ఒక ఆవిడ వాళ్ళు కలిపి మొత్తానికి వాళ్ళకి 5-6 కోడి పిల్లల్ని తీసుకొచ్చి ఇచ్చారు మా నాన్నగారికి. వీటికి మేత ఎట్టారు, దానికి మేత ఎట్టారు. మేత అంటే తెలుసమ్మా? పోన్లే అమ్మ. పెట్టేసరికి ఈ కోడి పెట్ట, జాతి పెట్ట ఉందే, అది వెళ్ళి దానికి పెట్టింది తినకుండా ఆ పిల్లలు పొడిసేస్తుంది అదే పనంగా. నేను మా నాన్నగారు అన్నాను, అయ్యారండి ఇదేంటి ఆటలు పడుతుందేంటి, దీనికి పెట్టారుగా తినచ్చు కదంటే మా నాన్నగారు అన్నారు, నాన్న ఇది మన ఇంటికి వచ్చి 1.5 సంవత్సరం అయింది. చెప్పండి ఎంత అయింది? సీనియర్ పెట్ట అయింది నాన్న. ఇది ఏ పెట్ట? సీనియర్ పెట్ట నాన్న. ఇది తిందో తినేవాళ్ళే, ఇది రాదు వచ్చేవాళ్ళే, ఇది చేయదు చేసేవాళ్ళే, ఇది ఇవ్వదు ఇచ్చేవాళ్ళే. నేను మా కోడి పెట్ట గురించే మాట్లాడుతున్నాను. మీకేమైనా అర్థమైంది ఏంటి? ఏమండి మీకేమైనా అర్థమైతే నేనేం చేయలేనండి బాబోయ్. నేను మా ఇంట్లో కోడి పెట్టండి, సీనియర్ పెట్టండి, దాని పేరేంటి చెప్పండి? సీనియర్ పెట్ట, దాని పేరే సీనియర్ పెట్ట. ఇది తిందో చెప్పండి, తినేవాళ్ళే ఉంటారు అట్లాంటి వాళ్ళు గుళ్ళో ఇళ్లల్లో. ఇక్కడ చదివేవాళ్ళే. ఉదాహరణకు చెప్తున్నాను నేను. మా చర్చిలో 614 ఇళ్ళు మా చర్చి సంఖ్య, ఇళ్ళు సంఖ్య, కుటుంబాల సంఖ్య. అంటే ఆ సంఖ్య నాకెడ తెలిసిందంటే హౌస్ విజిటింగ్ చేస్తే అందరూ ఇల్లు తిరిగేశాను. సంవత్సరం ప్రారంభంలో అందరూ ఇల్లు తిరిగేశాను. అందరూ ఇల్లు తిరగడం అంటే డబ్బుల కోసం కాదు, సవాల్ చేసి చెప్తాను. ఇక్కడ చాలామంది మా విశ్వాసం, మా పిల్లలు ఉన్నారు ఇక్కడ. మీ ఇంటికి వస్తే ₹1 కానుకిస్తే నేను రాను మీ ఇంటికే చెప్పాను. నేను చాలా క్రమం కలిగి ఉపదేశ క్రమంలో సేవ పరిచయం చేస్తున్నవాడిని నేను. ఏమండి 614 ఇళ్ళు అందరూ. ఈ 614 ఇళ్ళు వాళ్ళు అందరూ కూర్చొని అనుకున్నారు, ప్రతి నెలకోసారి భోజనాలు పెడుతున్నాం కదా, ప్రతిసారి ఆ పేపర్ ప్లేట్లు తెచ్చుకునే బోళ్ళు ఖర్చు అయిపోతుంది, అందరం కలిసి ప్లేట్లు కొనేద్దాం అనుకున్నారు. మొత్తానికి 100, 700, 200, 500, ₹1000 వేసుకున్నారు. తర్వాత గ్లాసుల గురించి ఆలోచించారు. ఏమంటే ప్లేట్లు కొనేసారని గ్లాసులు మర్చిపోయారు. ఒక ఆదివారం నిలబడి సంఘంలో కావు నిలబడి అంది, అయ్యా మరి ప్లేట్లు కొనేసాం, ఒక 3500 ప్లేట్లు కొన్నారు, మరి గ్లాసులు కూడా కొనాలిగా. ఈలో కొత్తగా వస్తుంది ఒక ఆవిడ మందిరానికి, 1.5 సంవత్సరం నుంచి. ఆవిడ నిలబడి ఆవిడ చెప్తుంటే విని, అమ్మ మరి నేను కొత్తగా వస్తున్నాను గుడికి, గ్లాసులన్నీ నేను కొనేస్తాను అంది. అనేసరికి ఎవరైనా ఏమంటారండి? అబ్బా సంతోషం అక్క, దేవుడిని దీవించింది అక్క. ఓ పెట్ట ఉంది మన చర్చిలో, సీనియర్ పెట్ట. ఆమె ఎక్కుజా 36 సంవత్సరాలు పట్టి వస్తున్నాను గుడికి, నిన్న కాక మొన్న వచ్చావు, మొత్తం నువ్వు కొనేతావా? కుజా మేము కొంటాం, తల ఒక ₹5 వేసుకొని. కుజా నువ్వు కూర్చో అంతే. ఈ ఆటకు ఒక గ్లాసు లేదు, ఈ ఆటకే ఈ రోజుకు లేదు. ఆవిడకి సైలెంట్ అయ్యి నాకు ఎందుకు వచ్చింది అనుకుంది, ఈ హేళ కొనల. ఈ ఆటకు ఒక గ్లాసు లేదు. ఏ పెట్టిది ఇది? కొంద. బాగానే అంటున్నావురా. ఏమండి ఇది కొంద కొనేవాళ్ళే, ఇది రాదు వచ్చేవాళ్ళే, ఇది చేయదు చేసేవాళ్ళే. నేను మీ గురించి మాట్లాడలేదండి, మా ఇంట్లో కోడి పెట్ట. మరి కొంతమంది ఎందుకు మానేస్తారంటే మందిరానికి, అనేక మంది మానేయడం గల కారణం, జేమ్స్ అన్న రండి ముగించేద్దాం. అనేక మంది మందిరం మానేయడం గల కారణాల్లో మరో కారణం ఏంటంటే, ఏదో ఆశించి మందిరానికి వస్తారు కొంతమంది. ఈ బయట మాటలు చెప్పడం కంటే దేవుని వాక్యంలో ఒక మాట చెప్తాను. ఒక ఆవిడ వాళ్ళ కోడలతో అంటుంది, అమ్మాయి నీ తోడు కోడలు వెళ్ళిపోయింది, నువ్వు నాతో రాబాక. ఒకవేళ నువ్వు కనుక మా దేశం వస్తే అక్కడ నీకు పెళ్ళి అవ్వదో, నీకు పిల్లలు పుట్టరు, ఆలోచించుకో. నీకు పెళ్ళి అవ్వదు, నీకు పిల్లలు పుట్టరు, ఆలోచించుకో, నీ ఇష్టమేక అని అంది. ఏ అమ్మాయికైనా, పెళ్ళైన అమ్మాయికి, ఏ అమ్మాయికైనా ఉండేటువంటి ఆలోచన ఏంటండి? ఖచ్చితంగా
ఓ దేవుడి దగ్గరికి వెళ్ళామంటే, గుడికి వెళ్ళామంటే కనీసం గర్భఫలం వస్తుంది కదా అని ఆలోచన కదా. వాళ్ళ అత్తగారు చెప్తుంది, అమ్మాయి నువ్వు బెత్లెహేం వచ్చావా, నీకు పెళ్ళవదో పిల్లలు పట్టరు, నీ ఇష్టం ఆలోచించుకో. అప్పుడు ఏమనాలి ఆ అమ్మాయి, ఇక ఆ మాత్రం దానికి మీ గుడికి రావడం దేనికి బాబా, బెత్లెహేం రావడం నేను మానేస్తాను, వెళ్ళిపోవాలి కదా. కానీ ఆవిడ ఏమంటా తెలుసా, అత్త నేను ఎందుకు వస్తానని తెలిసినా, నీ జనమే, కొంచెం బాగా చెప్పండి, నీ జనమే, నీ దేవుడే, నువ్వు ఎక్కడ చచ్చిపోతావో అక్కడ నేను చచ్చిపోతాను. నేను ఏం ఆశించి వస్తుంది ఆ అమ్మాయి అన్న. జేమ్స్ అన్న రండి ముగించేద్దాం. శామ్ ఏమండి, ఆవిడ మాట్లాడుతూ నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడ చచ్చిపోతావు అక్కడ నేను చచ్చిపోతా అత, ఇదే నా ప్రణాళిక. ఏంటి నీ జనం? ఏషావు వద్దనుకున్న జ్యేష్ఠత్వ హక్కుతో కూడిన జనం, గెహజీ కాదనుకుని పోయినటువంటి దేవుని శ్రేష్టమైన పరిచర్యతో కూడిన జనం. ఏమండి, ఆ తర్వాత వాక్యంలో రాయబడినట్లుగా యోధా ఇస్కరియోతు వద్దనుకున్న అపోస్తుల పరిచర్యతో కూడిన జనం, వాళ్ళందరూ వద్దనుకున్నారు. ఈవిడ అంటే నాకు ఆ జనమే కావాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ద ఫెలోషిప్ విత్ ది చర్చ్. ఆవిడ మాట్లాడుతూ నీ జనమే నా జనం. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే సంఘం అంటే మట్టి కాదు, సంఘం అంటే గోడలు కాదు, మనుషులే కదా. సంఘం అనే ఎక్లేషియా, సంఘం అనే పదానికి అర్థమే కొంతమంది గుమికూడి దేవుని ఆరాధించే ప్రాంతం పేరు ఎక్లేషియా అని అంటారు, అంటే సంఘం. నీ జనమే నా జనం అని అంటే ఇదిగో నీ సంఘమే నా సంఘం, సంఘంతో ఉండాల్సిన సహవాసం. నీ దేవుడే నా దేవుడు, ద ఫెలోషిప్ విత్ గాడ్. నువ్వు ఎక్కడ చచ్చిపోతావు అత్త, నేను ఎక్కడ చచ్చిపోతాను, ద ఫెలోషిప్ విత్ పాస్టర్. దేవునితో, నువ్వు సంఘంతో, నువ్వు సేవకునితో ఒక అవినాభావ సంబంధాన్ని, పరిశుద్ధమైన సంబంధాన్ని, ఓ పవిత్రమైన సంబంధాన్ని వ్యక్తిగతంగా మనం కలిగి ఉండాలి. మనకంటూ ఒక ఆత్మీయ నాయకత్వం ఉండాలి, ఓ సంఘం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ ఇక్కడ ఎవ్వరు ఏ మందిరానికి వెళ్ళకుండా ఎవరు నుండుంటే, ఒకవేళ అర్చనారెడ్డి గారు కనుక ఇక్కడ సేవ పరిచయం ప్రారంభిస్తే రండి. ఒక మంచి సాక్ష్యం కలిగి భార్యాభర్తలు దేవుని సన్నిధులు పానార్పణముగా పోయిబడి దేవుని కొరకు పనిచేస్తున్న గొప్ప దేవుని పిల్లలని చెప్పడానికి ఏం సంకోచం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ నాకు ఇక్కడ విషయాలు ఏం తెలియదు, నేను ఆవిడతో ఎక్కువ మాట్లాడలేదు, ఇప్పుడు కూడా వచ్చినప్పుడు కూడా నేనేం పెద్దగా సంభాషణ మా ఇద్దరి మధ్య లేదు, ఏదో నాకు అనిపించి చెప్తున్నమాట. సేవకునికి మాట గుర్తు చేస్తున్నాను. ఒకవేళ మీరు వేరే సంఘానికి వెళుతున్నట్లయితే ఆ సంఘంతో ఒక మంచి సత్సంబంధాన్ని కలిగి ఉండండి, ఆ పరిచర్యతో మంచి సంబంధాన్ని కలిగి ఉండండి, ఆ శ్రేష్టమైన పరిచర్యతో ఒక మంచి శ్రేష్టమైనటువంటి అనుబంధాన్ని, ఆ స్నేహాన్ని కలిగి ఉండండి.